లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. జూలు విదిల్చిన టీడీపీ, జగన్ స్క్రిప్ట్ రైటర్ అరెస్ట్. ఏంటి, షాక్ అయ్యారా? మీకు ఈ వీడియోలో కొన్ని షాకింగ్ విషయాలు చెప్తా. వివరాల్లోకి వెళ్ళినట్లయితే, శ్రీహరి అని చెప్పేసి ఇతను తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళుతున్న సమయంలో పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పేసి వార్తా కథనాలు వస్తున్నాయి. ఓకే, అసలు ఎవరి శ్రీహరి, ఏమిటి అంటే సజ్జల రామకృష్ణారెడ్డికి అత్యంత సన్నిహితుడట ఇతను. సో ఇప్పుడు ఈ శ్రీహరి అనే వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారికి మొత్తం స్క్రిప్ట్లు అన్నీ రాసిచ్చేది ఆయనేనట. మరి ఇక్కడ ఈయన ఎందుకు అరెస్ట్ అయ్యారు, ఎందుకు చేశారు అని అంటే, ఒకసారి నిన్న ఏం జరిగిందనేది మనం తెలుసుకోవాలి. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నిన్న ప్రెస్ మీట్ పెట్టి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా అసత్య ప్రచారాలు చేసినా, ఫేక్ పోస్టులు పెట్టినా, సోషల్ మీడియాలో కావచ్చు, ఎక్కడైనా సరే, లేదా లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగించేలాగా, సమాజాన్ని అస్థిరపరిచేలాగా ఎవరైనా ఎక్కడైనా పోస్టులు పెడితే మాత్రం సహించేది లేదు అనేది క్లియర్ కట్. నిన్నే యాక్చువల్గా మనం వీడియో చేయాలి దీనిపైన. డీజీపీ గారు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరి తొలి వికెట్ ఎవరిది కాబోతుందో అనుకున్నాం. కానీ ఆయన ప్రెస్ మీట్ పెట్టిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ శ్రీహరి అరెస్ట్ కాబట్టం అనేది కొంత ఆశ్చర్యానికి గురి కావక తప్పదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పైన ఏదో చంద్రబాబు రక్త చరిత్ర అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టి మరి ఏదో పోస్ట్ పెట్టాడట. దీనిపైన చిత్తూరులోని ఎవరో కేసు ఫైల్ చేశారు, అంటే కేసు పెట్టారు. కేసు పెట్టిన క్రమంలోనే అక్కడ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇక ఆయన తీసుకొచ్చి ఆయన ఇక్కడ ఉంటే అదుపులోకి తీసుకున్నారు. సో సాయంత్రం ఏమైనా చిత్తూరు పంపిస్తారేమో అని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ శ్రీహరి మొత్తం అన్నీ కూడా ఇదే చేస్తారండి. ఈయన ఇది కాకుండా కొన్ని పత్రికలు, ఒక పత్రిక పేరు మీద నడిపిస్తున్నాడు. అది నేను దాని మీద చేస్తున్నాను, కొంచెం రీసెర్చ్ చేయమని చెప్పాను మా వాళ్ళని. ఆ పత్రిక పేరు ఉంది, అది ఆర్ఎన్ఐ రీసెర్చ్ ఏంటి అని చెప్పేసి దాని మీద చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఆర్ఎన్ఐ ఉందా లేదా, అలాగే దీంతోపాటు ఏమేమి జరిగింది, గతంలో ఏమేమి ఆర్టికల్స్ పోస్ట్ చేశాడు అనేది కూడా సెర్చ్ చేస్తున్నారు. ఇంకా ఉందలండి కుంభకోణం. అది కనుక బయటపడితే నేను ఖచ్చితంగా తెలియజేస్తాను మీకు అది. సో ఇక్కడ ఈ ఫేక్ పోస్టులు పెట్టే వాళ్ళ గురించే మనం మాట్లాడుకోవాలి. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఎందుకో కొంతవరకు మరి ఉదారసేనత అవలంబిస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే చాలా ఉదారంగా చూస్తున్నారేమో. నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి 2019లో వేశారు. మార్చి 15 ఆయన హత్య గావించబడితే దాని తర్వాత రోజు అనుకుంటా నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి పేపర్లో వేశారు. సో అప్పటి నుంచి ఇప్పటివరకు ఎందుకని దానిపైన ఆయన మరి లీగల్గా ప్రొసీడ్ అవ్వలేదు అనేది చాలా వరకు. ఎందుకంటే వాళ్ళు ఏ రోజు ఏది చేసినా కానీ కనీసం పోనీ సిబిఐ ఛార్జ్షీట్ నమోదు చేసిన దాంట్లో ఎవరెవరి పేర్లు ఉండే అప్పుడైనా కానీ, ఇదిగో సిబిఐ ఇప్పుడు ఛార్జ్షీట్ నమోదు చేసింది కాబట్టి అప్పట్లో నేను సైలెంట్గా ఉన్నాను, నేను ఇన్వెస్టిగేషన్ జరగనివ్వండి అని చెప్పేసి అప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకు వేయాల్సింది. ఇదిగో ఈ రకంగా ప్రచురించారు, నా పైన నన్ను ఇట్లా చేశారు, అవమానకర రీతిలో డిఫెమేట్ చేశారని చెప్పేసి కనుక వేసి ఉంటే అప్పుడు ఆ కథ వేరేలాగా ఉండేదేమో. వాళ్ళు ఏ రోజు ఏది ప్రచారం చేసినా కానీ అసలు ఎబ్బే వాస్తవానికి కొన్ని కిలోమీటర్ల దూరం అవతలలో ఉంటాయి అన్నమాట వార్తలు. ఎందుకని అందులో ఏమవుతుంది మరి, మీడియా అంటే అలా కాదు కదా, వాస్తవాన్ని ప్రచురించాలి. కొన్ని ఉంటాయి వాళ్ళకి అసలు ఇష్టం ఉండవు కానీ తప్పదు, అది ఎక్కడో మూల మీద తెస్తారు బాక్స్లో, అలాంటి చేయాలిగా, కవర్ చేయాలిగా. కానీ వాళ్ళ సర్క్యులేషన్ కంటే మించిపోయి ఐఎండ్పిఆర్ల నుంచి యాడ్ల రూపంలో కోట్ల రూపంలో వాళ్ళు చేరవేసుకుంటారు. దానికి సంబంధించిన దాంట్లోనే ఇతర కూడా ఎంతో అంత ఉంది. అందుకని దాని మీద నేను చేస్తున్నాను, కొంచెం లోపల రీసెర్చ్ చేపిస్తున్నాను అండి. సో ఆ ప్రకారంగా ఉంది. ఇక్కడ 2 రకాలైన ఆలోచనలు ఉన్నాయి. నిన్న డీజీపీ గారు చెప్పగానే ఇవాళ ఆయన పోస్ట్ ఎందుకు పెట్టాడు అంటారు అంటే ఈ ప్రభుత్వం ఏమీ చెయ్యలేదు అని చెప్పేసి చెప్పే ప్రయత్నమా? ఎందుకంటే సాధారణంగా డీజీపీ గారు అంత ఇదిగా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎవరో అంత ఇదిగా పోస్టులు పెడతాను సాహసించరు. కానీ 24 గంటలు కూడా గడవక ముందే పోస్ట్ ఎందుకు పెట్టారు?
ప్రభుత్వం ఉదాసీనతగా వ్యవహరిస్తుంది అని చెప్పేసి నమ్మకం అతనికి, లేకపోతే వీళ్ళు అసలు ఏమీ చేయరు, అసలు మామూలుగా అవినీతి చేసిన వాళ్ళని చాలామంది ఇదిగో ఇంతకంటే దారుణంగా ఉన్న వాళ్ళని ఏం చేయలేదు, మనం పెట్టే పోస్ట్కి ఎందుకు పట్టించుకుంటారనే ఉద్దేశమా, నిర్లక్ష్యమా? లేదు, మనం డీజీపీ గారు చెప్పారు కాబట్టి ఇప్పుడు పోస్ట్ పెట్టామంటే ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తే అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కొంత మార్కులు కొట్టేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోరుకునేది కూడా అదే కదా, ఎవరైనా సరే మీరు కేసులు పెడితే పెట్టించుకోండి, ఇబ్బంది ఏం లేదు, మళ్ళీ మనం వస్తాం ఇచ్చేస్తాం అని చెప్పి. సరే వచ్చేదో రాదు అది వేరే విషయం, కానీ ఒకవేళ ఇలాంటి వాటి కోసం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడదాం, రేపు అధికారంలో వస్తే మనకేదో పెద్ద పీట వేస్తారు అని చెప్పేసి అనుకుంటే కనుక వాళ్ళు మురికి గుంట్లో కాలేసినట్టుగానే భావించాలి అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ యాక్చువల్గా నేను వైసీపీలో అత్యంత సన్నిహితంగా ఉండే జగన్మోహన్ రెడ్డి గారితోనే ఒకప్పుడు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులే నాకు ఇన్ఫర్మేషన్ అంతా చెప్పింది. ఇప్పుడు వాళ్ళ పేర్లు నేను చెప్పలేను, కానీ బయటికి శ్రీహరి ఏం చేస్తాడు ఏంటి, ఆయన సజ్జల రామకృష్ణారెడ్డికి ఆయనకున్న అటాచ్మెంట్ ఏంటి, వీళ్ళ యొక్క వ్యూహాలు ఏ రకంగా ఉండే ఏంటి అని చెప్పి చెప్పారు కాబట్టి మీకు అది నేను చెప్తున్నా. కానీ వీళ్ళు అనుకునే తరహాలో ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడితే ఇంకొంచెం మంచిగా, అంటే ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి స్క్రిప్ట్లన్నీ కూడా బాగా దెబ్బపడిపోయినాయి. ఈ దెబ్బపడిపోయిన క్రమంలో ఈ స్క్రిప్ట్ రైటర్ మీద కోపం వచ్చి మళ్ళీ దూరం జరుపుతాడేమో, అలా దూరం జరిపితే అట్లా దూరం జరగకూడదు, ఆయన దగ్గరగానే ఉండాలనే ఉద్దేశం పైన ఇట్లాంటివి ఏమైనా జరిగిందా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ స్క్రిప్ట్ రాసేవాడు ఎవడని చెప్పి చాలామంది వైసీపీ వాళ్ళు తిట్టుకుంటూ ఉంటున్నారు. ఆ తిట్టుకునే వాళ్ళు కొంతమంది తెలియకపోతే ఈయనే అని చెప్పేసి అయితే మాత్రం నాకు కొంచెం స్ట్రాంగ్ సోర్సెస్ నుంచి తెలిసింది ఈయనే రాస్తున్నాడు అని చెప్పేసి అని. సో ఈ కాంటెంట్ రాసేటప్పుడు మరి దీనికి ఇన్పుట్స్ ఇంకొకళ్ళు ఎవరన్నా ఇస్తున్నారా, ఉండి రాపిస్తున్నారా ఏమో తెలియదు, కానీ మొత్తం మీద ఈయన ఇస్తున్నారని చెప్పేసి అనుకోవచ్చు. అయితే ఇప్పుడు ఎట్లాంటి వ్యక్తిని అదుపులోకి తీసుకుంటే అది కూటమిగా నష్టం కదా, ఎందుకంటే ఈయన స్క్రిప్ట్ మళ్ళీ మిస్ అయిపోతాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అని కూడా అనుకునే పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఇది పెద్ద కేసు ఏం కాదు, బెయిల్ వచ్చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు, మళ్ళీ అన్నకి స్క్రిప్టులు రాయలేరు, రాసేవాళ్ళు ఇప్పుడు లేరు అని చెప్పేసి ఆలోచించాల్సిన అవసరం లేదు అని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. స్టేషన్ బెయిల్ నాతో ఎవరు చెప్పారో వాళ్ళే చెప్పారు, అతనికి బెయిల్ వచ్చేస్తుంది లేండి, ఇబ్బంది ఏమి ఉండదు, కాకపోతే స్క్రిప్ట్లకి ఏమి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇక్కడ మనం అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఆయన స్క్రిప్ట్ రాసేవాడా రాయనోడా అది కాదు కదా కావాల్సింది, ఎవరు ఏంటి పోస్టులు వద్దన్నా సరే అంత హెచ్చరికలు జారీ చేసినా కానీ నిర్లక్ష్య ధోరణితో పెడుతున్నారు. అంటే లెక్కలేనితనమా, అసలు అధికారంలో ఉంది వైసీపీనా కూటమా అని అర్థం కాలేదు. ఎందుకంటే చాలామందికి హవా నడుపుతున్నారు. ఇప్పుడు అంతెందుకు, ఒక జనసేన పార్టీ నాయకుడి పైన 1 సంవత్సరంలోపు లేపేస్తామని చెప్పేసి అని వార్నింగ్లు పాస్ చేశారంటే వైసీపీ నాయకులు. అది అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో తాగేటిపల్లి ఏదో గ్రామంలో. అంటే అసలు ఎవరు రూలింగ్లో ఉన్నారో అనే అర్థం కాని స్థితిలో ఉందన్నమాట పరిస్థితి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే పరిస్థితిలో మనం ఇక ఉక్కుపాదం మోపాల్సిందే అని చెప్పేసి లా అండ్ ఆర్డర్స్ పటిష్టం చేయాల్సిందే. ఖచ్చితంగా ఎవరైనా సరే ఫేక్ పోస్టులు పెట్టినా లేకపోతే కొంచెం రెచ్చగొట్టే ధోరణిలోనో విద్వేషాలు రగిల్చేలాగానో కనుక పోస్టులు పెడితే మాత్రం ఉపేక్షించే పరిస్థితి ఉండకూడదని చెప్పేసి కొంచెం స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకున్న తరుణంలో మరి ఈ రకంగా ఇప్పుడు శ్రీహరి అనే వ్యక్తి అరెస్ట్ కాబట్టడం ఇది చాలామందికి గుణపాఠం కావాలి. ఇక ఎవరైనా సరే పోస్టులు పెట్టాలి అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎంతో బాధ్యతగా ఎలా పడితే అలాగా నిర్లక్ష్య ధోరణిలో పెట్టకుండా చేస్తే దానికి ఎవరైనా అంటారు సోషల్ మీడియాని అందరూ వాడుకోండి, కానీ మంచిగా వాడుకోండి. ఎదురు వాళ్ళని బూతులు తిడటానికో వ్యక్తిత్వ హననాన్ని చేయడానికో లేకపోతే కించపరిచేలాగానో బూతులు తిట్టేలాగానో కనుక చేస్తే మాత్రం అది ఎవ్వరు కూడా హర్షించరు. కాబట్టి కొంచెం పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీకు మీ కుటుంబం ముఖ్యం, ఈ రాజకీయాలు పార్టీలు నాయకులు కాదు. మీ కుటుంబానికి మీ అవసరం చాలా ఉంటుంది. సో అది మీ కుటుంబ సభ్యులకే తెలుసు మీ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది, మిగతా వాళ్ళకేం తెలుసుద్ది. సో వాటన్నిటి దృష్టిలో పెట్టుకొని కొంచెం బాధ్యతగా ఉండి మీరు ఉంటే మీ కుటుంబానికి మీకు మంచిది. అలా లేదనుకో ఇదిగోండి ఇప్పుడు డీజీపీ గారు చేశారు చూసారా, ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. కాబట్టి సో ఈ శ్రీహరిని అరెస్ట్ చేయడం పైన మరి ఆ స్క్రిప్ట్ రైటర్ ఇప్పుడు లోపల ఉండటం పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.